మరి ఇది ఆయన ఈ జీవితంలో, ఈ సినిమా జీవితంలో ఇది ఒక మంచి చిత్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ కార్తిక్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మల్టీ టాలెంటెడ్. ఏమంటే ఇది నేను ఫిక్స్ చేసేసుకున్నానండి. ఈ మధ్యకాలంలో నేను తరుణ్ భాస్కర్ గారిని ఫాలో అవుతున్నట్టున్నాను. ఏ కార్యక్రమంలో చూసినా ఆయన కనిపిస్తున్నారు, మంచిదే. అయితే ఏ చిత్రం అయితే డైరెక్టర్ అనుకుంటారో ఆ చిత్రాన్ని ఏమాత్రం తగ్గకుండా దానికి కావాల్సిన దానికి 100 రెట్లు అనండి, ఇంకా ఎక్కువ ఇచ్చి ఈ చిత్రాన్ని మనందరి ముందుకు తీసుకొస్తున్న బ్యానర్ డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్. సో ఇక్కడ ప్రభు గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ ప్రభు గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకున్నాం. ఐ రిక్వెస్ట్ సార్, ప్రభు సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇక్కడ అయ్యో, అయితే నేను లేట్గా పిలిచాను ఆ డైరెక్టర్ సతీష్ గారిని, అందుకే ఆయనకే ముందు మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. ఐ రిక్వెస్ట్. ఇక్కడికి రండి. Thank to my producer, director, and my team, DOP, editor. I'm really happy. I hope you enjoy watching the movie. Thank you. కొన్ని సినిమాలు దే బేస్డ్ ఆన్ ప్యాకేజింగ్, యాక్టర్ లేకుంటే స్టార్ పవర్, ఇది ఇట్లా చేద్దామని చెప్పేసి కొన్నిసార్లు యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ ఫిల్మ్ మేకింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కెరియర్ కోసం చేద్దాము, నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి, అట్లానే ఉంటుంది. పెళ్లి చూపులు చేసినప్పుడు ఐ డిడ్ ఇట్ ఫర్ మై ఫాదర్. ఎందుకంటే మా నాన్న లేరప్పుడు, మా నాన్న కోసం చేయాలి, నాన్న ఎక్కడున్నా కానీ చూడాలి అని చాలా శ్రద్ధతోటి, డెడికేషన్ తోటి, నిజాయితీతోటి తీసిన సినిమా అనమాట. మళ్ళీ నాకు అది అనిపించింది శ్రీ కార్తిక్ సినిమాలోనే, ఇది వాళ్ళ అమ్మ కోసం తీసినాడు, వాళ్ళ అమ్మ కోసమే తీసినాడు, మనందరికీ టచ్ అవుతుంది. ఇట్ కెనాట్ గో రాంగ్. అట్లాంటి సినిమాలు ఎంతో నిజాయితీతో తీస్తారు కాబట్టి అది డబ్బుల కోసమో లేకుంటే పైకి వెళ్ళాలి లేకుంటే డూ సంథింగ్, ఆల్ దట్ ఈస్ దేర్. కానీ ప్రయారిటీ వచ్చి వాళ్ళ అమ్మ కోసం తీసినారు. ప్రతి ఒక్క లైన్, ఆయన రాసిన ప్రతి ఒక్క లైన్లో ఒక డెడికేషన్ ఉంది, ఒక మోటివేషన్ ఉంది. He's put his craft to the best use. I think the star of the film is his love for his mother, and I think that will go beyond boundaries. Telugu cinema, Tamil cinema ani kaakunda konni సినిమాలు మనని ఎంతో డార్క్నెస్లో ఉంటే భుజం తట్టి లేపి మోటివేషన్ ఇస్తుందన్నమాట. సో this film will be that time machine where you will remember your mother, father or somebody you lost in the past. This film will make you travel. So it's beyond numbers, it's beyond everything. And Sharvanand Garki and Amla Garki, I think it's, I am genuinely honored to be a part of this. And I think we will own them. ఎందుకంటే నాకు శర్వానంద్ గారిని, అమలా గారిని ఇప్పుడు చూసినప్పుడు I was so excited. I know them from a long time, but I was excited because I wrote every line కాబట్టి. విజువల్స్ అవన్నీ చూస్తుంటే it was just goosebump material. I wish all the cast and crew members all the best. I'm really excited for this guy, Sri Karthik. వీడు సినిమాలలో ఎట్లా వచ్చినాడని వీడికి బ్యాక్ స్టోరీ అంది, నయనతార గారిది. ఐ థింక్ యూ షుడ్ టెల్ యూ పర్సనలీ, అడగండి. సో అశ్వత్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ ఆల్సో. ఆల్ దిస్ talented bunch of people, I'm so honored to be a part of the film. This will go beyond numbers. It will touch your hearts. Thank you so much. To be a part of this project, and my sincere thanks to my producers Prakash sir and Prabhu sir for their immense support throughout the project. And about Sri Karthik, such a wonderful director to work with, and all the cast and crew, everyone worked really well and the output came out really well. We need all your support. Thank you. About this project, this is actually Sri Karthik's dream, and we all, Jake's my brother, and we are all very glad to be a part of this project. And this moment is like we have been waiting for so long time. Thank you Prabhu sir, Prakash sir for making it happen. Sharva garu, so he lived that character, and working with Amala ma'am, Nasir sir, they are like legends. So happy to be here. Thank you. Do watch the movie in theaters. Please support us. Thank you so much. This project is very, very special project for us, like my Srijit and Sujit said, because our journey with Sri Karthik started about 8 to 9 years ago. And when he came, I know the travel that he's been through to land to this film.
And while I still remember while composing this particular song, Amma song, Shri was right beside me. And we had this particular guitar kind of a progression. And we were all attached to Sri's mother, so we knew her personally. And at that moment when I composed the song, I felt it was not me, it was Sri's mother telling me this tune, you know. And I remember the moment it came out of, it was such a spontaneous composition, and Sri started crying at that moment, and it was a very surreal moment. And to see this on stage today, I don't know, it was pretty overwhelming. And we dedicate this to her mom, to his mom, and Sri, I'm so happy for you, man. And to see Amala ma'am doing that role, I mean, she's been, we've been such a fans of her from a very young age. Ma'am, I don't know, no words, ma'am, to see you performing in my song. I'm very honored. Shava bro, I'm a great fan of your work. I'm so happy to work with you on this film. And to be associated with Dream Warriors, such a prestigious banner. S.R. Prabhu sir is a rock star producer, I mean, always behind good content. And to be with him, I feel very lucky. And this will be, like Tarun bro said, this will be a movie that you will take home. Something of this movie that you will take home, especially for everybody who, about their love for their mother, or the friendship, and the nice little time travel story that we have wrapped around. It'll be a fun film, and I hope that all of you will enjoy it. And thank you so much for the support. Thank you. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఫస్ట్ నేను ఐఎమ్ వెరీ నర్వస్ యాక్చువల్లీ. నేను ఈ కథ రాసినప్పుడు వెన్ ఐ థాట్ ఐ వాంట్ టు డూ అ ఫీచర్ ఫిలిం, అప్పుడు ఫస్ట్ ఒక ఫిలిం రాసాను. అప్పుడు దాంట్లో ఒక ఎమోషన్ లేదు. దెన్ ఆఫ్టర్ ఐ లాస్ట్ మై మామ్, ఐ సాట్ డౌన్ అగైన్. అప్పుడు నాకు ఒకే ఒక విష్ ఉన్నింది, నాకు మళ్ళీ నా అమ్మాని చూడాలి. సో నేను రాసిన ఒక్క సీన్ అది, నేను అమ్మాని చూస్తే ఎలా ఉన్ను అంటే రాసిన ఒక సీనే ఒకే ఒక జీవితంగా పెరిగి ఇక్కడ ఉన్నాం అందరూ. సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ స్పెండ్ దే టైమ్ and be in this launch, because I know how time is valuable to everyone. And first blessing dorikindandi first ante his getting a very good production. Oka manchi film ki manchi story ki oka manchi production kavali, manchi producer kavali. And na amma ichina first blessing S.R. Prabhu sir and Prakash Babu sir. Because producers ఈ కథ బికాస్ ఈ ఫిలిం వచ్చి అందరికీ చెప్పేటప్పుడు ఎవ్రీబడి ఎమోషనలీ కనెక్టెడ్. సో అందరికీ పర్సనల్ ఫిల్మ్ అయిపోయింది అందరికీ. సో ప్రభు సార్ అండ్ ప్రకాష్ బాబు, థ్యాంక్ యూ సార్. Basically he also became like a filmmaker in this film because it's very personal film for him. So I was lucky I'm so lucky. And second blessing ఏంటంటే, so I want to see my mom again. బట్ నాకు నా వల్ల యాక్ట్ చేయని వాళ్ళు. సో ఐ వాంట్ అ ప్రొటాగనిస్ట్, ఒక హీరో కావాలి. అప్పుడు ప్రభు సార్ సెడ్, ఈ ఫిలిం వచ్చి మనం తెలుగులోనే చేయాలి, బికాస్ ఈ ఫిలింలో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది, ఇట్స్ వెరీ యూనివర్సల్. అప్పుడు నాకు ఇట్ స్టక్ మీ, లైక్ నా మదర్ టంగ్ తెలుగు అండి, బట్ నా తెలుగు చెన్నై తెలుగు. బట్ నాకు మా అమ్మకి తెలుగు అంటే చాలా ఇష్టం. షీ లవ్స్ తెలుగు మూవీస్, తెలుగు సాంగ్స్. దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ మై మామ్ ఇస్ రైటింగ్ ఫర్ మీ. సో దట్స్ హౌ షీ గేవ్ Sharvanand to be. Through him I saw my mom again. So how to say, నాకు ఎప్పుడు మేము ఈ అమ్మ పోర్షన్ తీసేప్పుడు ఆ ఇంపార్టెంట్ సీన్ అయితేప్పుడు నేను శర్వాని చూసి ఐ ఫెల్ట్ ఐ వాజ్ సీయింగ్ మై సెల్ఫ్ దేర్. సో ఐ ఓ యూ ఫర్ లైఫ్ బ్రో, ఐ లవ్ యూ ఫర్ లైఫ్. అండ్ he is going to rock in this film. He is going to make you cry.
is going to take you all from your seat to back to the 90s, and he's going to bring back again and send you out of the theater. So I'm looking forward like how audience are going to react for your performance. And ఈ బ్లెస్సింగ్ ఇచ్చిందంతా ఓకే. నెక్స్ట్ సెకండ్ భయంకరగా అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఏదంటే ఇస్ అమలా మ్యామ్. సో వెన్ ఐ రోట్ ద స్క్రిప్ట్, నాకు ఐఎమ్ రైటింగ్ ఫర్ మై మామ్, సో there was no option because somehow the universe gave me a connection with her. నాకు రాసినప్పుడే ఐ వాంటెడ్ టు బి అమలా మ్యామ్. నేను రాసినప్పుడే ఫుల్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ కూడా అమలా మ్యామ్ ఎక్స్ప్రెషన్ నేనే డిజైన్ చేసి రాసాను. దెన్ వీ హ్యావ్ నో ఐడియా దట్ షీఈస్ గోయింగ్ టు come and again act, but I narrated and she became like an audience. She became like a baby after listening to the script. And when I saw her on the set, I felt like నేను అమ్మని చూసాను సెట్లో. సో yeah, so thank you ma'am. Thank you for, I call her ma. Before I used to call her ma'am, now I call her ma. So thank you. And ఈ ఫిల్మ్లో ఎమోషన్కి ఈక్వల్ ఆపోజిట్గా ఫన్ ఉంది. దాంట్లో two killer actors have done, Venla Kishore and Darshi, and Riturma has played as a female role, and Naza sir plays an important role in this film, and my team, Srijit, Sujit, Jakes, Satish, Singh Cinema, all these guys, all these brothers, as they said, they are very 6 years travel చేస్తాం. దే నో మై మదర్. సో వాళ్ళందరికీ నా ప్రాజెక్ట్ రాబోదు. దే విల్ ఎమోషనలీ గెట్ ఇన్ టు దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఒకే ఒక జీవితం like what we imagined. Thank you so much. And my direction team, everyone, please, ee film you can expect and have a feel good film when you watch it, and you'll love it, you won't regret it. And I'm so nervous, I don't know what, and of course I forgot Tarun Bhaskar. Yeah. So Tarun, so I'm not a Telugu guy. అట్ చెన్నై తెలుగులో రాస్తే మీరంతా తొక్కుతారని. సో అందుకే సో నాకు ఒక ఈక్వల్ వేవ్ లెంత్కి ఉండాలని నాకు ఐ వాజ్ వెరీ అడమెంట్ దట్ ఐ షుడ్ గెట్ ఈక్వల్ వేవ్ లెంత్ హూ రైట్స్ డైలాగ్ ఇన్ తెలుగు. దెన్ I saw Pelli Chuplu before, and I was like blown away. I was like, who's this filmmaker? Then somehow we got connected, and he came to Chennai. He invested so much of time for this film. He came to Chennai, he sat down, he heard my full narration. We did multiple drafts, and I know that he unconsciously, even though if we are not in touch, he unconsciously manifests that this film should go well, because I know I see myself in him, so we always share our equal wavelength. So thank you Tarun, thank you so much. So thank you everyone, thanks for your time. Hope you love the song and the teaser. Thank you Karthik ji. Amma song రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి సార్. I know I traveled with him for like 8 months, and he rasna final draft when he gave me, I have connected so much with him. I really miss him, and I am so lucky that I was part of in his journey, and he blessed me and he went. So thank you sir, thank you, love you, thank you sir. Like as everyone says, like అందరూ ఈ మూవీ గురించి పాజిటివ్గా ఉన్నారు, బికాస్ ఎవ్రీబడి ఈస్ లైక్ అ ఫ్యామిలీ టు శ్రీ. Through Sri, I got this wonderful technicians. They are like a family, but he did only one film in 5 years, and they did 25 films in between. So, but she was very patient. So, right from every, I mean, the moment he narrated the script, time, and she, I mean, anytime like whatever he expected, everything fall in place for the movie. I think
we believe it will definitely satisfy everyone. So we are looking for the right time to release between the scenario when nobody knows what's going to happen. So, but the movie will release for sure. So you'll all like it. So thank you so much, everyone, for coming to this occasion. And I thank each one of you because we have taken so much time. But we have another event. We will definitely speak more. Thank you so much. ఈ సినిమాలో అందరికీ అమ్మ అయిపోయాను. And it was really such a privilege to play the role of Amma in Sri Karthik's film Okay Oka Jeevitam. When he told me the story, I said I have to play this role. And really ఇప్పుడు చేసిన తర్వాత కూడా మిగతా సినిమా చేస్తే చేయకపోతే this role will be good enough. They're a wonderful team. He's extremely dedicated, extremely talented young filmmaker, and I'm sure with the support of his incredible team, his wonderful producer and all the technicians and artists and Sharvanand, I'm sure this film will give him the name that he deserves. I know his mother is blessing us all, and particularly him, and will bless this film, and I'm sure you will enjoy it. Thank you. సో యా ప్రస్థానం దగ్గర నుంచి మొదలైందనమాట ఈ ఫ్యాన్ ఇదంతా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళతో ఏదో మ్యాజిక్ చేస్తారు శర్వా గారు మీరైతే. సంథింగ్ ఏదో ఉంది, లైన్స్ మర్చిపోయేటట్టు చేస్తూ ఉంటారు మీరైతే నావి. సో ఎస్ 30 చిత్రాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అండ్ యూనో అదే గ్రేస్తో కంటిన్యూ చేస్తున్న శర్వా గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీకు పెళ్లి కాలేదు కదా? ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. ఉన్నది ఒకే ఒక్క జీవితం, అందరూ ఎంజాయ్ చేయండి లైఫ్ని. అంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడే మొత్తం మాట్లాడేస్తే దిల్ బీ నథింగ్ టు టాక్. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, ఇది నా సినిమానో శ్రీ కార్తిక్ సినిమానో ఇవన్నీ పక్కన పెడితే ఇది వాళ్ళ అమ్మ సినిమా. ఎందుకంటే ప్రతిసారి నేను చూసా కదా సినిమా నరేషన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూశాను. ప్రతి అడుగులో ఆవిడ వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తుంది ప్రతి దగ్గర. అంటే నేను ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. బికాజ్ లాస్ట్ టైం అన్ని సినిమాల గురించి చాలా ఎక్కువ మాట్లాడా. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ రైట్ నౌ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది ప్రభు గారికి ఐ హ్యావ్ టు థ్యాంక్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి ఎన్నో సినిమాలు అనుకున్నాం. ఫైనల్లీ ఈ స్క్రిప్ట్ పంపించగానే వినగానే ఎస్ ఈ సినిమా చెయ్యాల్సిందే అని ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్ ప్రభు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. నేను అంటే లైఫ్ లాంగ్ చెప్పుకోగలిగే సినిమా ఇది, నాది ఒకే ఒక్క జీవితం నా సినిమా అని గర్వంగా చెప్పుకోగలిగే సినిమా. సో థ్యాంక్స్ ప్రభు. అండ్ కార్తీక్ నేను తర్వాత పొగుడుతా. భాస్కర్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్. మాకు చాలా బాగా రాశారు. ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్ యూ. లవ్లీ వర్కింగ్. అండ్ జేక్స్ బిజాయ్, నైస్ టు మీట్ యూ. ఇప్పుడే కలుస్తున్నా నేను కూడా. అన్ని సాంగ్స్ ఇరగొట్టేశారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ అమ్మ సాంగ్. ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ట్యూన్ పంపించారు. దాని తర్వాత శ్రీ కార్తిక్ ఇక్కడ ఎవరు మంచి రైటర్ అంటే మంచి అనేది లేదు, ఒకే ఒక్కరు ఉన్నారు, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు ఒకరు అని. దురదృష్టం ఆయన లేరు. ఒక 9 నెలలు కష్టపడి రాసిన పాట ఆయన. అన్ని రోజులు రాసిన పాట నాకు తెలిసి చాలా పాటలు రాశారు నాకు. బట్ 9 నెలలు రాసిన పాట ఈ పాట ఇది. ఒక్కొక్క లిరిక్ ఆయన అంటే కార్తీక్ కూడా వదలదు కాబట్టి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని మొత్తం 9 నెలలు పట్టింది మొత్తం లిరిక్స్ రావడానికి. సో ఆయన ఎక్కడున్నా ఐ హోప్ హీ రెస్ట్ ఇన్ పీస్ అండ్ హీ లివ్స్ ఆన్ విత్ దిస్ సాంగ్. సో అండ్ ఈ సినిమాకి సోల్ ఫ్యాక్టర్
అమ్మ, మా అమ్మ ఫస్ట్ కథ చెప్పంగానే అమలా గారు సినిమా చేస్తున్నారా, ఆవిడ చేస్తే చేస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే నరేషన్లోనే తను చెప్పేటప్పుడు అమలా గారు ఇలా వస్తారు, ఇలా వస్తారు, ఇలా వస్తారు. ఇంకా దాని తర్వాత నేను ఇంకోళ్ళు అసలు ఊహించుకోవడం కూడా కష్టం అయిపోయింది. సో అమలా గారు చేస్తే ఈ సినిమా చేస్తా, లేకపోతే చేయనన్నా. సో థ్యాంక్ యూ మ్యామ్, ఇట్ వాజ్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. నిజంగా అమ్మని చూడంగానే ఎలా అయితే ఫీల్ అవుతాం అని చూడంగానే ఆవిడ జస్ట్ అలా సెట్లోకి రాగానే అందరూ మొత్తం యూనిట్ అందరూ ఇలా అయిపోతారు. సో షీ హ్యాస్ దట్ ఆరా అండ్ పాజిటివిటీ. సో థ్యాంక్ యూ మ్యామ్, లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు అండ్ మై బ్రదర్ సుజిత్, శ్రీజిత్. నీ గురించి అన్ని తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు అన్నీ వేస్ట్. సో నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడుకుందాం. సో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇట్ విల్ బీ అ గ్రేట్ ఫిల్మ్, మర్చిపోలేని సినిమా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బీ సేఫ్.